సార్ ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నటువంటి బీజేపీ లీడర్లంతా ఒక మాట చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా చేరికలను ప్రోత్సహిస్తూ మీ యొక్క స్ట్రెంగ్త్ చేసుకుంటుందా, మీ యొక్క నంబర్స్ని స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటుందా? నిజంగా 8 సీట్లు మాత్రమే ఉన్నటువంటి బీజేపీ ఏ రకంగా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు స్థాపించే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ అదే నేను నిన్న అడుగుదాం అనుకుంటున్నా. మీరు చెప్పండి సార్. బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ పగటి కలలు అంటున్నారు? 8 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి తెలియదా మెజారిటీ ఫిగర్ 60 అని? వాళ్ళు ఎందుకు పగటి కలలు అంటున్నారు వాళ్ళ అధికారంలో వస్తుందని? బీజేపీ సరే ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకి పెద్ద భవిష్యత్తు ఉండదు. వాళ్ళకి ఏ విధమైతే వాళ్ళు మతతత్వ ఐడియాలజీతో ముందుకు పోతారు, మతాలుగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ స్లోగన్ వర్క్ చేయదు, ఐడియాలజీ వర్క్ చేయదు. ఎప్పటికీ తెలంగాణలో వాళ్ళ అధికారంలోకి రారు. అంటే వారికి భయపడే మీరు నంబర్ని స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటున్నారు అన్నది ఒక అలిగేషన్ కూడా ఉంది. వాళ్ళకి భయపడేది లేదు, ఏం లేదు. అసలు మేము ఒకటే విషయం చెప్తున్నాం. ఆ విషయంలో నేను సమాధానం చెప్పి ఆపేస్తా. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వచ్చి చేరుతామంటే మేము వద్దనాలనా? వాళ్ళు వచ్చి చేరుతామంటున్నారు. అంతకంటే నేను దాని మీద మాట్లాడడం